అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా క్రియేటివ్ వరల్డ్. ఈ రోజైతేనండి మరొక అందమైన వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేమనుకుంటున్నారా? అదేనండి మన నరసాపురంలో జరుగుతున్న శ్రీ 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 వనువుల అమ్మమ్మ వారి జాతర మహోత్సవములు. ఇప్పుడైతే మనం జాతర మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయో అయితే చూద్దామండి. ఈ జాతర వచ్చేసి మనకి 7 to 10 డేస్ మధ్యలో అయితే జరుగుతుందండి ఎవ్రీ ఇయర్. మేమైతే ఎవ్రీడే వెళ్ళేవాళ్ళమండి తీర్థంకి. బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఫ్యామిలీ ఉండటం వల్ల కొంచెం తగ్గించేసాం. జస్ట్ వారానికి ఒక 2 టైమ్స్ అలా అయితే వెళ్తున్నాం, ఒక 3 టైమ్స్. ఇప్పుడైతే జాతర మహోత్సవాల్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయామండి. అమ్మవారి జాతర అయితే చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుందండి. దర్శనం చేసుకున్న వాళ్ళకి అమ్మవారి దర్శనం, ఇంకా ఫ్యామిలీతో పిల్లలతో ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసే విధంగా అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి ఎవ్రీ ఇయర్ దర్శనం చేసుకున్న తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఉంటాయండి. ఇప్పుడును మేము వచ్చామండి. ఈరోజైతే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ అయితే ఉంది. ఇక్కడ క్లాసికల్ డ్యాన్సే కదండి, వెస్టర్న్ డ్యాన్సెస్ ఉంటాయి, ఇంకా సింగింగ్ కాంపిటీషన్స్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయండి. ఫ్యామిలీతో వచ్చి మంచిగా అయితే చూడవచ్చండి అన్నీ కూడా. ఈ జాతరకి చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సేఫ్గా అయితే ఇంటికి వెళ్ళాలి అయితే అనుకుంటున్నానండి. ఇంకోటి వచ్చేసి ఇదంతా కిచెన్ ఐటమ్స్ అండి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి A to Z అండి, మొత్తం కిచెన్ వేర్ సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. అందులోనూ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయండి. మన కిచెన్కి సంబంధించి ఏ వస్తువైనా సరే ఇలాంటి టైంలో తీసుకుంటే చాలా బాగుంటుందండి. మా అమ్మగారు కూడా పిండి వంటలు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలాంటి సంక్రాంతి టైంలోనే తీసుకునేవారండి. చిన్నపిల్లలకైతే చాలా గేమ్స్ ఉన్నాయండి. హెలికాప్టర్, జీప్స్, ఇంకా కార్స్, ఇంకా బైక్స్, ఇంకా చాలా అయితే ఉన్నాయండి. మా పాపనైతే జీప్ ఎక్కిద్దామని అనుకున్నామండి, బట్ తనైతే ఉండట్లేదు. మేబీ ఉంటే ఎక్కించే వాళ్ళమండి. ఈ బైక్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయండి. పట్టుకొని కూర్చునే వాళ్ళు అయితే పిల్లలు మంచిగా ఎక్కించవచ్చండి. లుక్ అయితే అదిరిపోయింది బైక్స్ అయితే. సో మేము ఎక్కిద్దాం అనుకుని నేను ఫోర్స్ చేశాను, ఎక్కిద్దాం అనుకున్నాను. పాప మా వారు అయితే అమ్మో నా కూతురు అంటున్నారు. మా వారు హాయ్ చెప్తున్నారండి. అక్క వాళ్ళ పిల్లలు అయితే చిలిపి చేష్టలు చేస్తున్నారు వీడియో షూట్ చేస్తున్నానని. ఈ జాతరలో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఏది చూసినా మనం కొనుక్కోవాలనిపించేలా అయితే ఉన్నాయి. చెరుకుగడలు, ఇంకా ఖర్జూరం, జీళ్ళు, ఇవైతే మ్యాండేటరీ కదండి అసలు జాతరలు, తీర్థాలు ఇటువంటి ఏమన్నా వచ్చాయంటే. నాకు తెలిసి జాతర టైంలో ఈ చెరుకుగడలు, ఖర్జూరాలు ఇంటికి తీసుకెళ్ళకుండా వెళ్ళే ఫ్యామిలీ ఉండదేమో మేబీ. ప్రతి ఒక్కరైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు వాటికి. ఇంకొచ్చేసి ప్రతి ఐటమ్ కూడా చాలా బాగున్నాయండి. చిన్నపిల్లల ఐటమ్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఏ ఐటమ్ దగ్గరికి వెళ్ళినా ఫిక్స్డ్ రేట్లు అండి. ప్రతి ఐటము 100 అని కొన్ని షాప్స్లో ఉన్నాయి, 200 అని కొన్ని షాప్స్లో ఉన్నాయి. కొన్ని రేర్గా మాత్రమే 200, 300 అబో అలా అక్కడక్కడ ఉన్నాయండి. మేమైతే మా పాపకి ఒక 8 to 10 మధ్యలో అయితే తీసుకున్నామండి టాయ్స్. బట్ వాటితో ఆడుతుందో లేదో అని అయితే చూడాలి మరి. లేడీస్కి అయితే ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉందండి. జ్యువెలరీ దగ్గర నుండి ఇయర్ రింగ్స్ అని, ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అని, ఇంకా చాలా చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయండి. షాపింగ్ కూడా ఇలాంటి టైంలో చాలా చాలా తీసుకోవాలనిపిస్తుంది. బట్ మనం తక్కువ అనుకుంటాం. ఒక 10-15 చోట్ల ఆగామంటే సరిపోతుందండి. మంచిగా ఉంటుంది అసలు. ఇవి వచ్చేసి శారీ స్టఫింగ్స్ అండి. ఇవైతే కలెక్షన్ అయితే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చాయి. సో నేను అందుకైతే ఒక 4-5 షీట్స్ అయితే తీసుకున్నానండి. ఈచ్ షీట్ వచ్చి మనకు 50 రూపీస్ అలా పడుతుందండి. కానీ క్వాలిటీ అండ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా చిన్న పిల్లల బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, ఇప్పుడు అందరూ కిచెన్ ఐటమ్స్ తీసుకుంటున్నారు కదండి చిన్నపిల్లలవి. సో అవి కూడా అయితే చాలా బాగున్నాయండి. ఫుడ్ ఐటమ్స్ కూడా అయితే చాలా బాగున్నాయండి. మేమైతే చాలా చోట్ల అయితే టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే బాగున్నాయి. మా పాప అయితే మా వారి భుజాల మీద ఎక్కైతే చూస్తుందండి అన్నీని. తనకి నార్మల్గా ఎత్తుకోవడం కన్నా ఇలా ఎత్తుకుంటే బాగా నచ్చింది. అన్నీ బాగా కనిపిస్తున్నాయి. క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంది కదా అని చెప్పి మా వారైతే షోల్డర్ మీద కూర్చోబెట్టుకున్నారండి. మీరు ఎప్పుడైనా చూడలేదు అనుకుంటే కనుక ఈసారి నరసాపురంలో అయితే వెళ్ళి చూడండి. చాలా బాగుంటుందండి జాతర అనేది. కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా జరుగుతాయండి, ప్రోగ్రామ్స్ అవిని. సో ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. మేము అలాగే కప్ అండ్ సాసర్, బ్రేక్ డ్యాన్స్, జైంట్ వీల్ కూడా ఎక్కామండి. ఏ గేమ్ అయినా సరే 100 రూపీస్ అండి. సో బాగా ఎంజాయ్ చేసాము. కాకపోతే చాలా గ్యాప్ వచ్చిందండి, లాస్ట్ ఇయర్ కూడా ఎక్కలేదు. సో ఈ ఇయర్ డైరెక్ట్గా ఎక్కడం వల్ల కొంచెం కళ్ళు తిరిగాయి. అలాగే మనకి స్టార్టింగ్లోనండి తీర్థంకి వెళ్ళే స్టార్టింగ్లో అయితే ఇలా నేహా కిడ్స్ జోన్ అయితే పెట్టారండి. ఇది వచ్చేసి నార్మల్గా అయితే 1 అవర్కి ఇంత, హాఫ్ అన్ అవర్కి ఇంత అని అయితే ఉంటుందంటండి.
బట్ ఇప్పుడైతే ఈ తీద్దాం కదా అని చెప్పేసి అయితే కొంచెం తగ్గించి పెట్టారండి ప్రైస్ అనేది, అందరికీ అవైలబుల్గా ఉండాలని. మీకైతే ఇది నేను పూర్తి వీడియో అయితే చేసి చూపిస్తానండి, ఎలా ఉంది ప్రైజెస్ ఏంటి అనేది. మాకైతే బాగా అనిపించిందండి, మా పాపనైతే తీసుకెళ్ళాం. ఈ కిడ్స్ గేమ్ గురించి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్గా నేను అప్డేట్ ఇస్తానండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.